ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఢిల్లీలోని 9 టోల్ ప్లాజాలను వాటిని మార్చడం కానివ్వండి, లేదంటే వాటిని సస్పెండ్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పును వెలువరించడం జరిగింది. ఎందుకు వెలువరించిందంటే ఇప్పుడంతా కూడా అక్టోబర్ 1 నుంచి జనవరి 31 వరకు కూడా పింక్ వింటర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఇప్పుడు పొగతో నిండిపోయి ఉండడమే కాకుండా, అంటే ఎక్కువ ఎలా ఉంటుందంటే అంత స్నో అనేది ఎక్కువగా ఉంటుంది. పొగ మంచుతోటి మొత్తం ఇట్లా కనిపించదు అన్నట్టు. ఢిల్లీలో ఎక్కువగా ఉష్ణోగ్రత కూడా చాలా చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వాహనాల యొక్క కాలుష్యం అనేది ఎక్కువగా పెరిగి వాతావరణాన్ని డ్యామేజ్ తీసే దారి వైపు వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం అనేది తీసుకున్నారు. ఇలాంటి తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఎప్పుడైతే ఈ యొక్క టోల్ ప్లాజాలు ఉన్నాయో వాటిని ఇప్పుడున్న వాటికంటే ఒక 50 కిలోమీటర్ల దూరంలో, అంటే చెప్పారు కదా అక్కడి నుంచి మార్చడం అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు ఎక్కడైతే టోల్ ప్లాజా గేట్స్ ఉన్నాయో నగరం యొక్క సరిహద్దులలో వాటిని ఇంకా కొంచెం దూరంగా తీసుకెళ్లేసి అక్కడ ఏర్పాటు చేయండి. లేదంటే అక్కడి నుంచి పూర్తిగా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ మొత్తం సీజన్ జనవరి 31 వరకు కూడా ఎలాంటి టోల్ ప్లాజా గేట్స్ లేకుండా, అసలు టోల్ ప్లాజా అనేది లేకుండా అక్కడ డబ్బులు వసూలు చేయకుండా ఉండేలాగా కూడా అలాంటి చర్యలు తీసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు అనంటే ఎప్పుడైతే టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ఏవైతే వెహికల్స్ వచ్చి ఆగుతూ ఉంటాయి కదా, పెద్దగా క్యూ లైన్ అనేది ఏర్పడము, దాంతోపాటు అక్కడ క్యూ లైన్లో ఏర్పడిన వాటి వల్ల ఎక్కువగా కాలుష్యం అనేది, అంటే పొగ కాలుష్యం అనేది కూడా బయటికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వాతావరణానికి ఎక్కువ అంతరాయం కూడా జరిగి లేనిపోని ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పేసి గుర్తించడం జరిగింది. దానివల్లనే ఇలాంటి నిర్ణయం అనేది తీసుకొని సుప్రీంకోర్టు చాలా దీనిపైన స్పష్టంగా ఆల్రెడీ గతంలో కూడా మనం చూసుకుంటే చాలాసార్లు కూడా ఏదైతే ఢిల్లీలో జరుగుతున్న వాతావరణం మీద కానివ్వండి, అక్కడ ఉన్న పొల్యూషన్ మీద కానివ్వండి, దీనివల్ల ఈ మొత్తం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. దాంతోపాటు అధికారులు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. దాంతోపాటు అక్కడున్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇలాంటివంతా కూడా వద్దు అని చెప్పేసి కొన్ని నిషేధించడం చేశారు. ఇకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి దీనివల్ల ఏదైతే టోల్ ప్లాజాల దగ్గర వెహికల్స్ ఎక్కువగా క్యూలలో ఉంటున్నాయి కాబట్టి దాని నుంచి వచ్చే ఏదైతే పొల్యూషన్ ఉంటుందో దానివల్ల చాలా వరకు ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి ఎవరైతే పిటిషన్ వేశారో, ఎవరైతే చెప్పారో మొత్తం కూడా గుర్తించిన తర్వాత ఇప్పుడు ఆ టోల్ ప్లాజాలను జనవరి 31 వరకు మాత్రం వాటిని ఎట్టి పరిస్థితుల్లో తీసేయండి, అంటే కొన్ని రోజుల వరకు రద్దు చేయండి. తర్వాత లేదు అనుకుంటే వాటిని కొంచెం దూరంగానన్నా ఏర్పాటు చేసేసి క్యూలు ఎక్కువగా కూడా వాహనాలు క్యూ లైన్లో ఉండకుండా చూసుకునే ప్రయత్నం చెయ్యండి అని చెప్పేసి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు అందులో స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ లెక్కను చూసేసుకుంటే గతంలో కూడా ఎప్పుడైతే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అనగానే ఏదైనా అకేషన్స్లో టపాసులు పేల్చడం కానివ్వండి, ఇలా బాణసంచా కూడా కాల్చొద్దు ఢిల్లీలో నిషేధించారు అని చెప్పేసి కూడా ఒక వార్త విన్నాం మనం. అంటే ఎంత పొల్యూషన్ ప్రాబ్లం ఉంది అనేది మీరు ఒక్కసారి గ్రహించండి. ఢిల్లీ అనేది పెద్ద నగరం కాబట్టి అక్కడ ఎక్కువగా రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అక్కడ చాలా వరకు వాహనాలు అనేవి కంటిన్యూస్గా రన్నింగ్లో ఉంటాయి. కాబట్టి చాలామంది వాహనదారులు వాటిని ఉపయోగిస్తూ, అంటే కార్లలో కానివ్వండి, బస్సులలో కానివ్వండి, దాని తర్వాత నెక్స్ట్ వెహికల్స్ 2 వీలర్స్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. తర్వాత పర్యాటకులు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కాబట్టి దాని నేపథ్యంలో అక్కడ జనసంచారంతో పాటు వెహికల్స్ కూడా అంతే ఎక్కువగా వాడుతూ ఉంటారు. దానివల్ల ఎక్కువగా పొల్యూషన్ అనేది వస్తూ ఉంది. దాని ప్రకారంగానే దీనిపైన అక్కడ చర్యలు చాలా వరకు ఆలోచనలు జరిగాయి, అంత చేశారు. డైరెక్ట్ ఇప్పుడైతే సుప్రీంకోర్టులోకి వెళ్ళేసి ఇలా పొల్యూషన్ని కంట్రోల్ చేయండి అని అంటే అప్పుడు ఇలా అయితే ఎప్పుడైతే వెహికల్స్ క్యూ లైన్లో నిల్చుంటాయో దాన్ని మనము ఏదైతే ఆ క్యూ ఉంటుందో ట్రాఫిక్ని మళ్లించడానికి, అదేవిధంగా పొల్యూషన్ తగ్గించడానికి అన్ని రకాలుగా ఇది కొంచెము ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆలోచన చేసిన తర్వాత ఈ టోల్ ప్లాజాల యొక్క సస్పెన్షన్ అనేది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఇది కనుక నిజంగానే ఆ 9 టోల్ ప్లాజాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్లేసులలో సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది కాబట్టి ఖచ్చితంగా దానిని ఇక మీదట అక్కడ
కంటిన్యూ చేయకూడదు. ఒకవేళ కంటిన్యూ చేసేసి కోర్టు యొక్క తీర్పును ఉల్లంఘించారనుకోండి, వారి మీద కేసు ఫైల్ అవుతుంది. దాంతోపాటు ఫైన్ కూడా విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది, ఇది చేయొద్దు లేదంటే ఇది అని చెప్పేసి ఆల్రెడీ చెప్పిన తర్వాత దాన్ని ఉల్లంఘించారనుకోండి, తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయి అన్నట్టు. ఇంకా కోర్టు అంతమంది కూర్చొని అంత ఇది ఉన్నప్పుడు అంత టైం వెచ్చించేసి తర్వాత నెక్స్ట్ ప్రజలకు ఇంత ఇబ్బంది కలుగుతుంది, దీనివల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి అంత క్లియర్గా చెప్పిన తర్వాత అక్కడ వాదోపవాదనలు విన్న తర్వాత దాన్ని బట్టి బేస్ చేసేసుకొని యూస్ఫుల్గా ఏది ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని ఇస్తూ తర్వాత నెక్స్ట్ అక్కడ ప్రజలకు ఇలా అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పేసి నిర్ణయించిన తర్వాత దాన్ని గనక అక్కడి వాళ్ళు పాటించకుండా ధిక్కరించారనుకోండి, ఖచ్చితంగా కోర్టు వారిని దోషులుగా పరిగణలోకి తీసేసుకొని వారిని జైల్లో కూడా పెట్టడం జరుగుతుంది. కొన్ని రోజుల వరకు, ఒక వారం రోజులు 15 రోజులు వాళ్ళు జైల్లో పెడతారు. పెట్టేసిన తర్వాత ఫైన్ కూడా విధిస్తారు అన్నట్టు. ఎందుకంటే కోర్టు యొక్క టైం వృధా అయింది, కోర్టు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళు అసలు పట్టించుకోలేదు. దాంతోపాటు వాళ్ళు అసలు ఎందుకు ఇంత నెగ్లిజెన్స్గా ఉన్నారు, ఇది ప్రజలకు సంబంధించిన మ్యాటర్ కదా, అయినప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్య ధోరణి ఏంటి అని చెప్పేసి అనే దానిపైన కూడా ఆలోచన చేసేది అన్నట్టు. చేసిన తర్వాత వీరు సమాధానం ఎందుకు ఇవ్వలేకపోయారు, లేదంటే ఎందుకు టోల్ ప్లాజాలు 9 టోల్ ప్లాజాలను కూడా అక్కడి నుంచి వెళ్ళి సస్పెండ్ చేయాలి లేదంటే అక్కడి నుంచి మూవ్ చేయాలి అన్నప్పటికీ కూడా ఎందుకని వాళ్ళు దానిపైన దృష్టి సాధించలేకపోతున్నారు, ఎవరైనా వారికి మీరు వద్దని చెప్తున్నారా, లేదంటే ప్రైవేటు వాళ్ళు టోల్ ప్లాజాకు సంబంధించిన అధికారులు ఏమైనా స్టే ఆర్డర్ ఏమైనా తీసుకొచ్చుకున్నారా, ఇవన్నీ కూడా పరిగణలోకి చేస్తారు అప్పుడు ఒకవేళ తీయకపోతే. కాబట్టి డైరెక్ట్ సుప్రీంకోర్టే ఆర్డర్ చేసింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్న టోల్ ప్లాజాలు 9 ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరిగా ఇప్పుడున్న దానికంటే 50 కిలోమీటర్స్ దూరంలోనైనా ఏర్పాటు చేయాలి. లేదు అనుకుంటే వాటిని ఇప్పుడు January 31, 2026 వరకు ఖచ్చితంగా వాటిని సస్పెండ్, అంటే ఇంకా వాటిని యూజ్ చేయకూడదు, రద్దు చేయాలి. ఇంకా అక్కడ టోల్ ప్లాజా అనేది లేదు, వెహికల్స్ కంటిన్యూగా వెళ్ళడము రావడం అనేది చేయాలి. ఒక దగ్గర స్టే చేయడం వల్ల ఏమవుతుందంటే ముందట ఒక వెహికల్ ఆగిపోయిన వెంటనే దాని వెనకాల ఇంకా వెహికల్స్ ఆగిపోతూనే ఉంటాయి కదా, ఆగిపోయిన నేపథ్యంలో ఏమవుతుంది అంటే అక్కడ పొల్యూషన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది, దానివల్ల చాలా వరకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి గ్రహించారు. దాంతోపాటు ఎక్కువ ట్రాఫిక్ అనేది కూడా నిలిచిపోవడం జరుగుతుంది ఒకే చోట అని చెప్పేసి కూడా గ్రహించారు. దాని నేపథ్యంలోనే ఒకవేళ ఇది కనుక మనం తీసివేస్తే వెహికల్స్ చాలా ఫ్రీగా మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా వెహికల్స్ క్యూ లైన్లో వెయిట్ చేయలేవు, దాంతోపాటు కూడా పొల్యూషన్ ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశం ఉండదు అని చెప్పేసి గ్రహించింది. దాంతోపాటు ఇకపోతే ఎప్పుడైతే ఈ టోల్ ప్లాజాలు ఉన్నాయో ఆ టోల్ ప్లాజాలు దగ్గరగా ఉండడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఇంకా ఎక్కడైతే మనం సరిహద్దులో అంటే ఢిల్లీ బార్డర్స్ ఏవైతే ఉంటే హైవేస్ మీద మనం చూస్తూ ఉంటాం టోల్ ప్లాజా కడితేనే మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి ఉంటుంది అన్నట్టు. ఇలాంటి టైంలో ఇక్కడైతే మనకు తొందరగా అయిపోతుంది కదా, ఫాస్ట్ ట్రాకే ఉంది కదా, తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అంటే అలా కొన్ని ప్లేసులలో ఉంటుంది, కొన్ని ప్లేసులలో అలా కాకుండా వాళ్ళు వచ్చి దాన్ని తీస్తేనే వాళ్ళు వెళ్ళిపోవడానికి మూమెంట్ అనేది ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు చాలా చలి వాతావరణం ఉంది కాబట్టి ఆల్రెడీ పింక్ వింటర్ అని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు. పింక్ వింటర్ అని అంటే ఎక్కువగా మంచుతో నిండి ఉంటుంది అన్నట్టు. మామూలు టైంలోనే ఢిల్లీలో చలి విపరీతంగా ఉంటుంది. ఇక ఇప్పుడు చూస్తుంటే మాత్రము చాలా చాలా డేంజరస్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే చలి అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి ఇంకా ఢిల్లీలో -డిగ్రీస్లలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఏమి కనబడదు. దాంతోపాటు ఇది కూడా ఎక్కువగా ఉండడము, ఎక్కువ ట్రాఫిక్ కూడా నిలిచిపోవడము, ఇవన్నిటిని దృష్టిలో పెట్టేసుకున్న తర్వాతనే సుప్రీంకోర్టు వాటిపైన టోల్ ప్లాజాస్ మీద ఒక తీర్పును వెలువరించడం అనేది జరిగింది. ఏదేమైనా సరే కానీ నిజంగానే ఈ యొక్క January 31 వరకు మాత్రం ఈ టోల్ ప్లాజాలు వాటిని పని చేయకుండా సస్పెన్స్లో ఉండి రద్దు చేయబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ నిలిచిపోకపోవడము, పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయడము ఇలాంటివి జరిగే అవకాశం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా కోర్టు కూడా ఆల్రెడీ తీర్పుతో ధృవీకరించడం జరిగింది. ఏదేమైనా సరే కానీ ఇంకా వేసి చూడాలి ఇచ్చిన కోర్టు యొక్క తీర్పుని ఎంతవరకు పాటిస్తారో, ఆ టోల్ ప్లాజాలను ఎప్పుడు తీసేస్తారు అనేది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.